కొత్త ఇంట్లో అడుగు పెట్టడం ఒక హ్యాపీనెస్ అయితే, ఆ ఇల్లు మొత్తం సర్దడం మాత్రం ఒక పెద్ద ఛాలెంజ్ అని అనాలి. ఎస్పెషల్లీ మనకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేకపోతే ఇంకా కష్టం. కానీ మా చిన్నక్క నా కష్టం చూడలేక తన చిన్న కొడుకుని పెద్ద కొడుకుని కూడా పంపించిందనమాట. ఇంకా హెల్ప్ చేయడానికి. ఇంకా మామూలు కాదు కదండీ! ఇంకా ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఇల్లంతా సర్దుకోవాలంటే చిన్న మాట కాదు. ఇంకొకటి ఇక్కడొచ్చేసి సామాన్లన్నీ షిఫ్ట్ చేస్తున్నారు. నాకు సామాన్లు షిఫ్ట్ చేసేటప్పుడు వీడియో తీయాలని గుర్తుకు రాలేదు. సడన్‌గా గుర్తుకొచ్చింది. ఇంక అదొకటి క్లిప్ వచ్చిందనమాట. ఇంకా అట్లా ఆ రోజు నైట్ అంతా ఏం సర్దకుండా మార్నింగ్ లేచినాక సర్దుకుందాంలే అని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసి బరిలోకి దిగినాం ఇంకా. అలా ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఈ ఇల్లు ఎలా సర్దామో ఈరోజు వ్లాగ్‌లో చూపిస్తాను. హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వసపిటల స్టోరీస్. ఇప్పుడు నార్మల్‌గా మీకు వాయిస్ ఓవర్ వింటుంటే ఓకే. పర్లేదు బావుంది అని అనిపియొచ్చు. కాకపోతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నా పిల్లలొచ్చి చేసే అల్లరుంటది. ఒక మామూలుగా ఉండదు. పిచ్చ కోపమొస్తుంటది. ఇంకా మింగలేక, కక్కలేక వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి కాబట్టి మూడంతా పాడు చేసుకోవద్దు కాబట్టి మామూలుగా ఉండి చెప్పుకోవాల్సొస్తుంది. ఏందో అండి ఏదో ఫ్రస్ట్రేషన్‌లో అట్లా చెప్తున్నా. ఇక సరేలెండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ లేవగానే లగేజు, బాక్సులు, బ్యాగ్స్, గిన్నెలు, బాసన్లు, ఇంకా బొమ్మలు ఎక్కడ చూసినా సామాన్లే. కొత్తిల్లంటే ఎక్సైట్‌మెంట్ ఉంటది గానీ, ఆ సర్దుకునం స్టార్ట్ చేయంగానే వర్కౌట్ స్టార్ట్ అయిపోతది అప్పుడే మనకి. పిల్లలేమో టాయ్స్ ఇయ్యమ్మా ఆడుకుంటాను అని అంటారు. నా చిన్నదేమో నా చెయ్యి వదులుతలేదు. ఆకలి ఆకలని ఏడుస్తుంది. సర్లే తినిపిద్దామా అని పైకి తీసుకొని వచ్చి తినిపిస్తుంటే తినకుండా అట్లా ఏషాలేస్తుంది. ఇట్లుంటదండి మా పిల్లలతోని. మామూలుగా ఉండదు. ఇంకొకటి ఇది కొత్త ప్లేస్ అయ్యేసరికి నా చిట్టలకి ఇంకా ఎవరు అలవాటు కాలేదు. అందుకని కొంచెం నా చెయ్యి వదలట్లేదు. ఇంకా పక్కనే ఉండాలి అని అంటుంది. కింద సర్దుకోవాలి. దీని దగ్గర ఉండాలి. సో అది హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోయిందండి. టైంకే వండి పెట్టాలి. ఇదో పెద్ద మల్టీ టాస్కింగ్ అయిపోయిందనుకోండి. ఇట్లా నేను కష్టపడతా అని మా చిన్నక్క నా గురించి ఆలోచించి తన కొడుకుని సుశాంత్‌ని పంపించింది. చిన్న హెల్ప్ అయినా సరే ఆ పిల్లలు చేసేది నాకప్పుడు చాలా పెద్ద సపోర్ట్ లాగా అనిపిస్తదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అంబికక్క వాడిని పంపించినందుకు. నాకు బాగా హెల్ప్ అయ్యిండు వాడు. థ్యాంక్ యూ రా సుశాంత్. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ అంటే అంతే కదండీ! ఇంకా ఇలానే ఉంటది. ఇలాంటి టైంలో పక్కన ఉంటే చాలా మంచిగా అనిపిస్తది. ఇది చూడ్డానికి మీకు చిన్న హెల్పే అనిపించుండొచ్చు. నాకు మాత్రం చాలా పెద్ద హెల్ప్. ఎందుకంటే వాడు నా నా బిడ్డని చూసుకున్నాడు. నా బిడ్డకి తినిపించినాడు. ఇంకా అట్లా నాకు కొంచెం బాగా అనిపించింది వాడు ఉండడం నా పక్కన. ఫస్ట్ మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేసినాం. ఫ్లోర్ క్లీన్ చేయాలి కాబట్టి ఇంకా పిల్లలకి తినడానికి, పడుకోవడానికి కొంచెం చాలా డిస్టర్బెన్స్‌గా ఉందనమాట. అందుకనే సరేలే మనం ఫస్ట్ కింద మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత వేరే స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఫస్ట్ నేను కిచెన్ సర్దుకున్నాను. యాక్చువల్లీ నాకు వీడియో సర్దడం దాంట్లో పడిపోయి నేను వీడియోస్ తీయడం మర్చిపోయాను. చాలా వరకు చాలా వీడియోస్ నేను తీయలేదు. ఇంకా గుర్తుకొచ్చినప్పుడు అట్లా మధ్య మధ్యలో క్లిప్స్ తీసిన. ఇంకా అందుకనే కొంచెం సేపు అంటే ఫోన్లో షార్ట్ వీడియోలాగా, లాంగ్ వీడియోలాగా అట్లా వీడియోస్ వస్తున్నాయి. ఇక్కడ మాత్రం నా బిడ్డ నాకు తలనొప్పి తెచ్చిపెట్టేసింది. నా పెద్ద పిల్లలు ఇద్దరు పడుకున్నారు నైట్ టైంలో. ఇంకా అక్కడ పూజ సామాన్లు అవన్నీ ఉంటే అందులో తీసి అగరబత్తుల పుల్లలన్నీ అసలు ఎంత ఆడుతుంది రాక్షసి. వద్దు నాన్న అక్కడ పెట్టే నాన్న అని అంటే, లేదు అమ్మా నేను తీస్తా, నేను ఆడతా అనుకుంటా తీస్తుంది పడేస్తుంది, తీస్తుంది పడేస్తుంది. ఇంకా సర్లే కొంచెంసేపు ఆడుకుంటుంది కదా అని ఇంకా నేను కూడా ఏమనలేకపోయినా. చిన్నపిల్లలు కాకపోతే మనం చేస్తే బాగుండదు కదండి. ఇంకా సో అట్లా కొంతసేపు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా ఆడుకుంది. అక్కడిక్కడ పోతుంది మళ్ళీ వాటి దగ్గరికే వస్తుంది. అట్లా కొంతసేపు ఇంకా నాకు చూసి ఇంకా ఫీడ్ చేసి పడుకోబెట్టేసిన అనమాట. ఈ పిల్లలు ప్లేస్ మారితే నిజంగా అండి మనకు అసలు మన మాట వినరు. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. న్యూ హౌస్ అంటే స్మెల్, ఎంప్టీ రూమ్స్, మన ఫుట్ ప్రింట్స్, సౌండ్, ఆ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది కదా. ఇంకా ఇంటి ప్రతి కార్నర్కి క్లీన్ చేస్తుంటే ఫైనల్లీ మన ఇల్లు అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా బీరువాలో బట్టలు సర్దుకోవడం. ఇక్కడ అసలు నిజంగా చెప్పాలంటే మేము హడావుడిగా చేయించుకొని వచ్చామండి. మీకు ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో ఎలా అయిపోయిందని అంటే మేము ఇంకా సెల్ఫ్స్ అవన్నీ ఏం లేవన్నమాట. కిచెన్లో లేవు, మాకు డోర్స్ లేవు, విండోస్ లేవు.
అలా ఇంకా లక్కీగా మా అత్తమ్మ బీరువాలు ఉన్నాయి కాబట్టి మేము అందులలో బట్టలు సర్దుకుంటున్నాం. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా ఆకలి, ఫుల్ ఆకలి. ఇంకా అప్పటికే నేను వంట చేసేసిన. ఇంకా వంట చేసేసినాక ఇంకా నేను మా ఆయన మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చారనమాట. ఇంకా ఆయన నేను ఇద్దరం కలిసి తినేసాం మాట్లాడుకుంటూ. మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా అటు పిల్లల్ని చూసుకుంటూ, ఇటు వంట చేసుకుంటూ, వాళ్ళకి పెట్టుకుంటూ, మళ్ళీ నేను ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకుంటూ ఈ టైం అయింది. కానీ ఇదంతా వన్ డేలో అయిపోయిన వీడియో అయితే కాదండి. ఎందుకంటే పార్ట్స్ లాగా పెడితే మరీ లాగ్ అయిపోతుంది అన్నట్టు ఇదే ఒక్క వీడియోలోనే నేను అంతా క్లీనింగ్ అదంతా పెట్టేద్దాం అన్నట్టు చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మేము మా కిచెన్కి కొంచెం ఏం చేయించుకోలేదు కదా, టైల్స్ అవన్నీ స్టిక్కర్ పెడదాంలే అని అనుకున్నాం. కాకపోతే అది సిమెంట్ది ఉండడం వల్ల ఆ స్టిక్కర్స్ అతుక్కోలేదన్నమాట. సో తెచ్చి వేస్ట్ అని అనిపించింది. సో వేరే దానికి యూజ్ చేసుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా మేము దాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాలని అనుకోలే, ఇంకా ఆపేసినాం. ఇక్కడ చూసినట్టయితే మీకు విండోస్ దగ్గర మొత్తం ఎంటీ ప్లేస్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి దోమలు రావడం అదంతా ఓ పెద్ద అదిలే అండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది దాని గురించి ఏమైందనేది. ఇంకా అర్థమైపోయింది అది ఇంకా దానికి అతుక్కోదు, మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాము అని. ఇంకా అంతటితో అక్కడ ఆపేసి ఇంకా మాకు వైరింగ్ కూడా ఎంచుకోలేమన్నమాట మా రూమ్స్కి. ఇంకా మాకు తెలిసిన అందరికీ ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటారో మాకు కూడా ఫ్యామిలీ ఎలక్ట్రిషియన్ అంకుల్ అనమాట, లచ్చయ్య అంకుల్. ఇంకా మాకు ఎప్పుడు ఏ టైంకి ఏదైనా సరే హలో అంకుల్ అనగానే ఇట్లా వచ్చేస్తారనమాట. ఇంకా అంకుల్ దగ్గర ఏదో కొంచెం మా బడ్జెట్లో మేము చేయించుకున్నాము. ఇంకా అలా ఫ్యాన్ ఫిట్ చేసేస్తున్నారు, ఫ్యాన్ కూడా లేకుండే. ఇంకా అట్లా ఇంకా కూర్చున్నా కొంచెం సేపు, ఇప్పుడు రిలాక్స్ అయినా సరేలే ఇంకా అన్నట్టు. ఇది వచ్చేసి ఒక 10 days తర్వాత తీసిన వ్లాగ్ వీడియో అండి. ఎందుకంటే మేము 10 days తర్వాత డోర్లు పెట్టించుకున్నాం. అంటే కార్పెంటర్ కాల్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తాం అని అనుకుంటే కొంచెం లేట్ చేసేసారు. ఇంకా అట్లా అని వచ్చినప్పుడు ఇంకా చేయించిన డోర్లు అనమాట అవి. ఇక్కడ నా కొడుకేమో అక్కడ డోర్లు చేస్తుంటే ఇక్కడ కిటికీలకి వెళ్ళి రావాలని చూస్తున్నాడు. ఇంకా పిల్లలు మన మాట ఎందుకు వింటారండి, వాళ్ళ మాట మనం వినాలి. కానీ ఇంకా అందులోకి వెళ్ళి దూకడానికి భయపడుతున్నాడు, కానీ వస్తా అని అంటున్నాడు. సో అట్లా అని ఇష్టం వస్తే రా, లేకపోతే లేదు అన్నట్టు ఇంకా వాడు ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంకా అట్లా జంప్ చేసిండు. వాడికి కొంచెం భయం ఎక్కువ అండి, అది చేయడం వాడికి ఎక్కువ అనమాట. ఇంకా ఫైనలీ మాకు మా రూమ్స్కి డోర్స్ వచ్చేసినాయి అనమాట. ఇక ఎంతైనా డోర్ లేకపోతే కొంచెం టెన్షనే ఉంటుందండి. అట్లా అని ఇంకా మేము డోర్లు పెట్టేసుకున్నాం. ఇంకా అది కరెక్ట్గా వచ్చిందా రాలేదా మనకు ఎంతైనా సరే మనం ఇంకొకసారి మనకు చెక్ చేసేదాకా మనకు మనసులో పట్టదు కదా. అట్లా నేను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి అది చేసేటప్పుడు అది ఏదైతే పొట్టు వస్తుందో చెక్కది అది చేసేటప్పుడు దాంతో ఇంకా మా పిల్లలు స్టార్ట్ చేసి రాట. ఇంకా అట్లా వాళ్ళందరూ అదంతా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట నేను ఓడుస్తుంటే. ఈ వీడియోలో మొత్తం చూపించేద్దాం అనుకున్నాను, లెంత్ ఎక్కువ అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.